నమస్తే అండి. పోసాని కృష్ణమురళి గురించి ఈ రోజున మాట్లాడుకోవాల్సిన వచ్చిన దుస్థితికి కూడా సిగ్గుపడాల్సిన అంశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వెంటాడి అధికారంలో ఉండంగా, వాళ్ళ పార్టీ అధికారంలో ఉండంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ముందు ఆయన మీద పోక్సో చట్టం కింద ఆయన మీద కేసు నమోదు చేయాలి. పిల్లల్ని పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, తల్లిని, భార్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు పోక్సో చట్టం కింద ఆయన మీద ఖచ్చితంగా అసలు కేసు పెట్టి ఎప్పుడూ అరెస్ట్ చేయాల్సింది. మరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు అంత అహంకారంతో మాట్లాడాడంటే అసలు ఆడవాళ్ళని లేదు, నటనతో విజృంభించి ఊగిపోయి చేసినందుకు ఈరోజు బాగా తిక్క కుదిరింది. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది. మరి చిరంజీవి గారు పెట్టిన భిక్షతో ప్రజారాజ్యం పార్టీలో ఆ రోజున టికెట్ తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు చిలకలూరుపేట తీసుకొని పోటీ చేసి ఈ రోజున వాళ్ళ కుటుంబాన్ని విమర్శించే స్థితికి దిగజారినందుకు సిగ్గుపడాల్సిన అంశం. ఎవరైతే మీకు రాజకీయ భిక్ష పెట్టారో వాళ్ళ కుటుంబాన్ని నువ్వు విమర్శించి, వాళ్ళ మహిళలను కూడా విమర్శించినందుకు చెప్పుతో కొట్టినట్టు ఈ రోజున అరెస్ట్ చేయడం అనేది వదిలిపెట్టకూడదు. కఠిన శిక్ష విధించాలి. మరి కృష్ణమురళికి మాత్రం సినిమాల్లో ఒక రైటర్గా లేకపోతే కొన్ని సినిమాలు తీసుకుంటున్న ఒక మంచి దీనిలో ఉండగా, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తోటి సినీ నటుడు అయినప్పటికి కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి విమర్శించావంటే నువ్వు ఎంత సిగ్గుమాలిన చర్యలు, నోటుకు ఎంత మాటలు వస్తే అంత మాటలు మాట్లాడావు. ఇప్పుడు మాత్రం ఆయన అరెస్ట్ చేయడంలో తప్పులేదు. మరి సమాజం ఆయన అరెస్ట్ చేసినందుకు ఈ సమాజం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కరెక్ట్గా ఆయన అరెస్ట్ చేశారు అని చెప్పి. అంటే ఆయన తరపు లాయరేమో దుర్మార్గమైన చర్య, ఎందుకు అనుచితం? ఆయన మాట్లాడిన మాటలు గతంలో ఏమేమి మాట్లాడాడో మరి మీకు కనపడలేదా, వినపడలేదా? ఎన్నెన్ని అన్నాడు? నోటికి ఎంత మాటలు వస్తే అంత సినిమాల్లో యాక్టింగ్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నాడే. ఈ రోజున అంత ఇదే ఉంది. మీ దాకా వచ్చేటప్పటికి మాత్రం అన్యాయంగా అరెస్ట్ చేసినట్టు అవుద్దా? అదేనండి, ప్రజలందరూ హర్షిస్తున్నారు, హ్యాపీగా సంతోషంగా ఉంది ప్రజలకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ప్రతి ఒక్కరిని కూడా ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పి 1000 కళ్ళతో వాళ్ళ అభిమానులు కానీ మొత్తం రాష్ట్రం కానీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయటం కరెక్టే. ప్రజలందరూ ఆనంద బాష్పాలు చక్కగా దీంతో ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.